యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవరైనా చదవండి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏలయనగా కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ పైన జాలి పడుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జాలి కలిగిన దేవుడు, దయాదాక్షణ్య పూర్ణుడు, కరుణామయుడు, కృపామయుడు, కనికరము కలిగిన దేవుడు. కనికరం, దేవుడు ఆయన యొక్క కనికరమును బట్టి మనము, ఆయన యొక్క కృపను బట్టి మనం బ్రతికున్న వారమై ఉంటున్నాం. కోపపడి ఎవరు కొడతారు అని అంటే తల్లిదండ్రులు కొడతారు. కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గద్దిస్తాడు. కోపం వస్తే ప్రేమ ఉన్నవారు కొడతారు. నాకు నా భార్య అంటే చాలా ప్రేమ అన్న, అందుకే రోజు కొడతా అని ఎవరైనా సాక్ష్యం చెప్పారు ఆయనతో. ఆ దేవుని చిత్తానుసరమైంది కాదు. లేక నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అన్నా, అందుకే నేను రోజు ఈటింగ్కి ముందు బీటింగ్ చేస్తా అంటే ఇది సరి అయినది కాదు, వాక్యానికి వ్యతిరేకం. మీరే చెప్పారు కదన్నా మళ్ళీ ప్రేమ ఉన్నవారు కొడతారని. నేను కొట్టకపోతే మళ్ళీ ప్రేమ లేదు అనుకుంటారేమో. ప్రేమ ఉన్నది కాబట్టి నేను కొడతా, ప్రేమ ఉన్నది కాబట్టి నేను కొడతా అని ఒకవేళ అంటారేమో. చూడండి, పిల్లలను కొట్టడం వేరు, భార్య లేక భర్తలను కొట్టడం వేరు. మన జీవితాల్లో అది సరి అయిన విధానం కాదు. దేవుడు తన బిడ్డలను దండిస్తారు, ఖండిస్తారు. ఇంకో మాట చెప్తాను, పిల్లలకు కూడా ఏ సమయం వరకు కొడతారంటే ఎదిగేంత వరకు కదా కొట్టేది. మన దేవునికి మనము పిల్లలం వంటి వారమై ఉన్నాం. మనం ఎంత వృద్ధాపంలోనికి వచ్చినా ఆయనకు మనము పిల్లలమే. దేవునికి స్తోత్రం. అయితే వయసు వచ్చిన పిల్లోడికి ఈ లోక సంబంధమైన తండ్రి కొట్టడేమో కానీ నోటితో గద్దించవచ్చు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఆయన ఇలా చేస్తున్నాడు మామ, ఇలా చేస్తున్నాడు మామ లేక మామయ్య అని తన కొడుకు కోడలు ఏదైనా కంప్లైంట్ చేస్తే, ఏం చేస్తామమ్మా వాడి కాలు చేతులు పెద్దగా అయిపోయినాయి అని అంటే బాగుండదు అని, పెద్దగా అయిపోయారని వయసు వచ్చిన వారికి ఏమనరు కొన్ని సందర్భాలు. అయితే దేవుని సన్నిధిలో ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన కోపపడ్డాడు. ఎందుకు కోపపడ్డాడు? ఎప్పుడు కోపం వస్తుంది అని అంటే మనిషికి, ఆయన మన తల్లిదండ్రులు మనతో చెప్పిన మాట నెరవేర్చకపోవటం బట్టి కోపం వస్తుంది. నీ పట్ల ప్రభు కోపపడ్డాడు. జాబ్ విషయంలో కోపపడ్డాడు, ఆర్థిక విషయాల్లో కోపపడ్డాడు, అనవసరమైన ఖర్చుల విషయంలో కోపపడ్డాడు, వివాహ విషయంలో కోపపడ్డాడు. దేవునికి నచ్చని యొక్క దేవుని చిత్తానుసారమైనది కాక నువ్వు నడుస్తున్న విధానంలో ఆయన కోపపడ్డాడు. సంఘానికి రాకపోవటంను బట్టి కోపపడ్డాడు, ఆరాధనకు రాకపోవటంను బట్టి కోపపడ్డాడు. ఖచ్చితంగా కోపం అన్నది వస్తుంది కదా. నేను కూడా దేవుని సన్నిధిలో సావు బ్రతుకుల్లో ఉన్నా, వీళ్ళు చచ్చిపోతారు ఇంకా ప్రార్థనకు రాకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే అనే కన్ఫర్మేషన్స్
దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను చెప్పాను, నీ మరణం కొట్టివేయబడింది, ఈ విజిట్ ద్వారా నీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చాడు, కాపుదలనిచ్చాడు, మరణం కొట్టివేశాడు అని చెప్పాను. చాలా మంది దేవుడు వారికి మరణం కొట్టివేసి కాపుదలిచ్చి మన ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తే వాళ్ళు బ్రతికి మన పైన వ్యతిరేకత తిరిగే వాళ్ళు ఉన్నారు. బ్రతికిన వాళ్ళు ఈ సంఘానికి వచ్చి ఆరాధనలో పాలు పంచుకునేవారుగా లేకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఎందుకు అనంటే సావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే దేవుని సేవకులుగానే కనబడతారు, ప్రార్థన చేసుకుంటారు. వన్స్ మనకు సావు భయం పోయింది అనుకోండి, ఈయనకు ఎవరు తన పైన ఎవరున్నారు, ఈయన 22 32 రెవరెండా లేక ఎవరి ద్వారా అభిషేకం పొందాడు, తన పైన అధికారి ఎవరు, పిల్లల మన కొరకు అనేక రకాలైన మాటలు నడుస్తూ ఉన్నాయి. గాసిప్స్ అంటారేమో వాటిని. అనేక రకాలు కానీ వాటిని విన్నప్పుడల్లా నాకు సంతోషం వస్తుంది, అభిషేకం ఎక్కువైతుంది. ఎందుకో నాకు తెలియదు, నేను వారిని విమర్శించలేను. అసలు నాకు ముఖం తెలియదు, అసలు నాకు పరిచయం లేని వాళ్ళు నా గురించి మాట్లాడుతుంటున్నప్పుడు అవి నేను వింటున్నప్పుడు నేను ఆశ్చర్యపోయి సంతోషిస్తున్నా. ఎందుకనంటే ఖచ్చితంగా ప్రతి విమర్శ ద్వారా నిజంగా నేను అలాగున్నానా అనేది ఒక క్వశ్చన్ నా హృదయంలో ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే అది రావాలా. సెకండ్, అలా లేను అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నేను సంతోషిస్తాను. లేని కారణం లేని వాటిని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా దేవుడు మన యొక్క ఆశీర్వాదాన్ని చూసి, ఓర్వలేని వాళ్ళు ఓరుస్తలేను అని బోడేసుకొని ఏం రావు సమస్యలు. మరి ఎలాగొస్తాయనంటే అదొక రకమైన డిఫరెంట్ పరిస్థితి అన్నమాట. గర్వము అనేది బోడేసుకొని రాదు. నేను గర్విష్ఠుడను లేక నేను గర్వము అని బోడేసుకొని రాదు. నేను ఓరుస్తలేను అని బోర్డు మెడలేం తగిలేసుకోరు. ఈ యొక్క కిడ్నీస్ పాడవుతా లేక శరీరంలో కొన్ని అవయవాలు పాడైపోయినప్పుడు మెడలో బోడేసుకొని ఏం రావు. అవి సిమ్టమ్స్ ను బట్టి అర్థమవుతాయి. ఒక సేవకునిగా సంఘంలో అనేక మంది నడుస్తున్న ప్రతి విధానం ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. దానికి తోడు నాకు వివేచన వరం అనేది దేవుడు ఇచ్చాడు. అది సమృద్ధిగా పనిచేస్తుంది. తర్వాత సామెతల్లో అనే పుస్తకాన్ని బాగా ఎక్కువగా ధ్యానించున్నాను నేను, దేవుని కృపను బట్టి. అది ధ్యానించిన వారికి ఎదుటి వారు ఎలాంటి స్థితిలో కనిపించిన వారి పరిస్థితులు కొన్ని అర్థమవుతాయి. నేను ఒక మాట చెప్తాను. నేను ఒక ఇంటికి వెళ్ళాలి, ఒక స్థలంలో ప్రార్థనకి వెళ్ళాలి. వారు వాళ్ళ మందిరంలో ఒక కూడిక పెట్టుకున్నారు. వాక్యాన్ని నేను ప్రకటించాలి. ప్రభువా అన్నతో మాట్లాడు అని ప్రార్థన చేయడం తప్పుగా, అన్నను వాడుకో మా కొరకై, మా ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేయటం తప్పు కాదు. దేవుడు మనకున్న నడిపింపులో వాళ్ళు కూడా లోబడి ముందుకు సాగటంలో తప్పులేదు. కానీ వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభా అన్నతో మాట్లాడు, మేము ఫలానా దగ్గరికి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి నేను అంగీకరించడానికి నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అది పాపముగా అనిపించకపోయినా అది దేవుని వాక్యానికి క్రమం కాదనమాట. అలాంటి ప్రార్థనలు కూడా దేవుడు నాకు అర్థం చేయించి నేను అన్నాను, బ్రదర్ నేను రాను, ఇప్పట్లో మీ దగ్గరికి నేను రాను. ఎందుకు అనంటే నా అనాయింటింగ్ లేక దేవుడు నన్ను నడిపిస్తున్న దర్శనంలో మీరు లేరు. సో నేను వచ్చి ఏది వాక్యం చెప్పినా మీరేం చేస్తారని అంటే ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడతారు. వచ్చే ఏం లాభం? ఇలా చెప్పి కొన్ని సందర్భాలు ఆగిపోయిన రోజులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో చెప్పింది వినకపోవటమును బట్టే
సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ సంఘంలో ఆ చావు బ్రతుకులో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రవచనం చెప్పినప్పుడు, స్వస్థ వారు పొందుకున్నప్పుడు వారు నెక్స్ట్ వీకే సంఘానికి రారు. అప్పుడు నా కనులు వారి వైపు చూస్తూ ఉంటాయి. ఒకరోజు నమ్మండి, అలాంటి వారికి ప్రార్థన చేసినప్పుడు నాకు బీపీ ఎక్కువ అయిపోయింది, కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది, దమ్ము రావడం స్టార్ట్ అయింది. ఎందుకు ఇలా జరుగుతుందని నేను బీపీ చెకప్ చేసుకున్నాను. వెంటనే డౌట్ వచ్చింది, ఇది ఏంటి అసలు అని. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, దేవుని కృపను బట్టి. అవి రావని గ్యారంటీ ఏం లేదు, మళ్ళా వచ్చిన అది ఆశీర్వాదమే కదా. షుగర్ ఉన్న వాళ్ళు ధన్యులు, వారు టైంకు తినేదరు, దేవునికి స్తోత్రం. లేక షుగర్ ఉన్న వారు ధన్యులు, వారు మంచి ఆహారాన్ని భుజించుదురు. ఎంతటి పెళ్లిలో అయినా సరే ప్లేట్ పట్టుకొని ఫస్ట్ మనం నిలబడితే అరే పోను ఆయనకు షుగర్ ఉందని అంటారు, తెలుసా. ఎక్కడికి వెళ్ళినా యాక్సెస్ అది. సో నో ప్రాబ్లం, చాలా గొప్ప ఆశీర్వాదం. షుగర్ అనేది కొవ్వును కరిగించే ఒక గొప్ప పదార్థం, గొప్ప సాధనం. దేవునికి స్తోత్రం. వస్తే తెలుస్తుంది అని అనుకుంటున్నావేమో, ఏమో అప్పుడేం మాట్లాడుతాం తెలియదు. బయట ఉన్నప్పుడు అన్ని చెప్తావు, కానీ మన లోపల అడుగు పెడితే ఎలాగుంటుంది అనేది నాకు తెలియదు. అది రావాలని నేను కోరుకోవట్లేదు. యేసు నామములో రాకుండాను గాక. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యము కలుగును గాక. ఆ టాబ్లెట్స్ కి నేను డబ్బులు పెట్టను ప్రభా, నీ పని కొరకు పెడతాను ప్రార్థన చేస్తాను. వ్యర్థముగా ఎందుకు ఖర్చు చేయాలి కదా. ఓకే, ఇచ్చేయాల్సిన వస్తాయేమో, కానీ నేనేమనుకుంటానంటే కానుక 10 రూపాయలు దానికి పెట్టడం ఎందుకు? ఇప్పుడు పిల్లలకు అనారోగ్యాల సమస్యలు వస్తాయి. నేనంట చూస్తా హాస్పిటల్ తీసుకెళ్తా, అప్పుడే తీసుకెళ్ళను. కొన్నిటికి అప్పుడే తీసుకెళ్తా, అంటే నాకు అర్థం అవుతాయి కొన్ని, ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంది అని. నేను ప్రార్థన చేస్తా ప్రభా, కానుక డబ్బులు వాళ్ళు ఏ దేవునికి మొక్కితే ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావు అని అడుగుతాను నేను దేవుని. వాస్తవానికి వాళ్ళు ఉదయం లేచి ఏం చేస్తారు చెప్పాలి. వారు కలిగిన నమ్మకం, విశ్వాసం కలిగిన వారి ఎదుటకెళ్ళి నన్ను దీవించమని వారు వాటికి అడుగుతారు కదా, మొక్కుతారు కదా. మరి వారిని అట్లా మొక్కిన దాన్ని బట్టి నన్నెందుకు వారి దగ్గర నడిపిస్తావు ప్రభా? నేను ప్రార్థన చేస్తా. ఇది సీక్రెట్ మీకు చెప్పేసినాను. లక్షల రూపాయలు కానుకిచ్చిన వేస్ట్. అంతటికంటే గొప్ప సీక్రెట్ చెప్పాను నేను. దేవుడికి స్తోత్రం. కానుక పైన మన దర్శనం ఫోకస్ కాదు. మనం కానుక ఎక్కడ తీసుకోము. అసలు మనం సంఘంలో మందిరంలో కానుకనే పట్టాం, కానీ ఊరికే సందర్భాన్ని బట్టి మాట్లాడు. వాస్తవమే కదా, అలా చెప్తేనే అర్థమవుతుంది మనం. నిన్న ఒక ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళాను. ఆ దైవ సేవకుడు మన దగ్గరికి ఎప్పుడు ప్రార్థనకు వస్తుంటాడు. ఆయన పిలిచాడు, వాక్యం చెప్పడానికి పిలిచాడు. నేను వాక్యం చెప్పిన తర్వాత నాకేం అలవాటు అంటే, నేను ఎక్కడికి అది వేరే నా అలవాటు, నేను చెప్పను. తర్వాత ఎప్పుడైనా చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పేసి బయలుదేరి వచ్చేసినాం. ఆయన నాకు ఆఫరింగ్ పంపించాడు, మొబైల్ కానుక 2500 రూపీస్ కానుక పంపించాడు. నేను ఆ కానుకను చూసి షాక్ అయినాను. నేను కాల్ చేశాను, అన్న ఎందుకు పంపించారు? నేను మీరు రమ్మన్నారు దాన్ని బట్టి కాదు, నేను నార్మల్గా ప్రార్థనకు వచ్చానంటే ఆయన అంటాడు, తెలియని వారు వేరు, నాకు తెలుసు కదా. ఉపదేశం పొందిన వారికి చెప్పిన వారికి భాగం ఇవ్వాలి కదా అని అన్నాడు. అసలు చాలా మంది వారు పిలుస్తారు పెద్దవాళ్ళు వాక్యం చెప్పడం. ఒక దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి పిలిచి వాక్యం చెప్పిన తర్వాత నేను పెట్రోల్ పోసుకొని కారులో పోయినాను. నాకు పెట్రోల్ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి 1200 రూపాయలు, 1000 రూపాయలు ఏమో పెట్రోల్, తర్వాత 200 ఏమో అక్కడ టోల్. ఇంకో కారు
మా పాస్టర్ గారు, ఆయనకు పెట్రోల్ మరలా టోల్ గేట్ 12 2400 కదా. ఈ 2400 పెట్టి మనం పరిచర్య కొరకు వెళ్తే అక్కడ మమ్మల్ని పిలిచిన ఒక మంచి గొప్ప దైవ సేవకుడు ప్రార్థన అనంతరం ఏదో హోటల్లో తినిపిస్తానని అటు ఇటు గలీలు దింపి ఇక్కడ చిన్న బర్త్డే పార్టీ ఉందని చెప్పి తీసుకుపోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బర్త్డే పార్టీలో మాకు ఆహారం తినిపించి సరే వెళ్ళండి అన్నాడు. వారికి వీళ్ళకి చూసినప్పుడు అంటాం కదా, ఆస్మా జమీన్ ఫరకే. ఎలా దీవించబడతాం. నిజంగా కొంతమందిని చూసినప్పుడు ఇలాగ ఉంటుంది. పిల్లల దేవుని సన్నిధిలో మన జీవితాలు అక్కడ ఆశీర్వదింపబడిన తర్వాత సంఘానికి రాకపోవటం, మరణం కుట్టివేయబడి నేను చూశాను, రాలే సంఘాన్ని, బీపీ ఎక్కువైపోయింది. ఆలోచన చేసి తర్వాత ప్రార్థన చేశాను, ప్రభా ఎందుకు ఇలా అవుతుందని. అడుగుకొని నా జాగ్రత్తలు నేను ఎవరిపైన ఆశ పెట్టుకోవద్దు, ప్రేమ పెంచుకోవద్దు, నా పని నేను చేసుకోవాలి, ఇది రెగ్యులర్గా అనుకుంటా, కానీ నేను చెయ్యను. అది నాకు వచ్చిన పెద్ద పొరపాటు. ఎవరికి ప్రార్థన చేయనని పంపించిన తర్వాత కొంతమంది ఆగిపోయి దీనత్వం కలిగి ముఖాలు చూసినప్పుడు అలా ప్రార్థన చేస్తా, పిలుస్తా, ఏం అర్థం కాదు, ఎందుకు ప్రభా ఇట్లా. అసలు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆగిపోయి ప్రార్థన చేయించుకుంటూ వెళ్ళినారు. పాపం మంచిగా ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయనంటే వెళ్ళిపోయినారు. ప్రార్థన చేయాల్సిన వారే చేసుకోవాల్సిన అంత మంచి వ్యక్తులేమో వెళ్ళిపోయినారు. ఎవరికైతే ప్రార్థన చేయకూడదు అనుకున్నానో వాళ్ళే లాస్ట్ వరకు ఉండి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారు. నా తలంపులు, నా ఆలోచనలు, నా ఒక నడవడిక దేవునికి ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటాయి. నిజంగా కొంతమంది ఎంత చెప్పినా ఎంత ప్రార్థన చేసినా జీవితాలు మారట్లేవు. వాళ్ళు బాగా వేదన కలుగజేశారు, బాగా అంటే బాగా. సంఘంలో వారు సమస్య ఉన్నప్పుడే సంఘానికి రావటం, దీన్ని బట్టి నాకు అర్థమైంది. నేను ఎన్నోసార్లు కాల్ చేశాను, అయ్యా రండి, ఫంక్షన్ హాల్లో మీటింగ్స్ ఉన్నాయి, రండి, దేవుడు దీవిస్తాడు. రాలే. ఏమన్నారు పైగా అంటే, సార్ మాకు కుదరట్లేదు. ఒక మాట చెప్తాను, 100-120 కిలోమీటర్లు 2 వారాలుగా ఒక్కరికి రమ్మంటే రాలేరు. ఇప్పుడు కుటుంబంతో ఉదయం 4 లేక 5 గంటలకు లేచి బాగులేని వారి ఒక కుటుంబాన్ని పట్టుకొని ఉదయకాలం ఆరాధనకు వస్తున్నారు. నేను ప్రార్థన కూడా చేయట్లేదు, కానీ వస్తున్నారు. చూడండి అవసరత సమస్య ఎట్లా తీసుకొస్తుందో. నాకు బీపీ ఎక్కువ అయిన రోజు ప్రార్థన చేశాను, ప్రభా, తర్వాత చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆ ప్రభు మాట్లాడిన మాట, నీకు బీపీ ఎక్కువ అవ్వలేదు, అపవాదిగాడు నీ పైన దాడి చేశాడు. బాగుపడ్డవాడు సంఘంలో స్థిరంగా లేకపోయినప్పుడు మరలా తిరిగి అదే పాపంలో లోకంలో పాలు పంచుకుంటున్నప్పుడు ఆ దురాత్మ సమూహాలు సేవకుల మీద దాడికి వస్తాయి. అవి అడుగుతున్నాయి నన్ను. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత మరలా ప్రార్థన చేస్తుంటుంటే, మమ్మల్ని ఎందుకు ఎలగొట్టావు, నేను ఆ వ్యక్తిని తీసుకుపోయేవాడిని, ఎందుకు ఎలగొట్టావు అని దురాత్మ సమూహాలు నాతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ దురాత్మ సమూహాలు నన్ను ఇబ్బంది పెట్టి లేని బీపీని ఉన్నట్టుగా చూపెట్టి నాకు కొంచెం ఇబ్బంది కలుగు చేసినాయి. నిజంగా ఒక సహోదరునికి ఒక దినం ప్రార్థన చేశాను. ఆయనకి ఏమేమైతే అవుతున్నాయో ఆ వారంలో నాకే ప్రార్థన చేయకుండా అయిపోయింది మొత్తానికి. ఒకరోజు ఇదేందో దేవుని సన్నిధిలో చూసుకోవాలని ప్రార్థన చేస్తూ అలాగే చూద్దాం మొత్తానికి అని ప్రార్థనలో కూర్చున్నాను. అప్పుడు ఆ వ్యక్తికి ప్రార్థన చేశాను కదా, ఆ దురాత్మలు సమూహాలు వచ్చి నా పైన, మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టావో అక్కడికి మాకు పంపిస్తే నేను వదిలేస్తామంటున్నాను. అబ్బా మీరా, ఇప్పుడు ఈ మాట చెప్పొచ్చేమో నేను సేవకునిగా, ఆ వ్యక్తి సంఘానికి రావట్లేడు, పొండి అని వచ్చేమో. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి డ్రైవింగ్ చేయలేని వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఆగమా చర్చికి రావట్లే. నేనన్నాను, అయ్యా చర్చికి రండి. ఆయన అంటున్నాడు, కుదరట్లేదు బ్రదర్ అంటాడు. ఈ ప్రాంతం కాదు, హైదరాబాద్. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. నాకేమో రోగం, ఆయనకేమో విడుదల. ఆయన భారం నన్ను భరించాల్సి వచ్చిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినా.
ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు బయలుపరిచాడు, ఆ దురాత్మలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నాకు అవకాశం ఉంది, పో అవతలకి, పోండి ఆయన దగ్గరికి పోండి అంటే మరల చర్చలో వచ్చి కూర్చుంటాడు. కానీ దేవుని సేవకునిగా మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కదా. మనమేం మాంత్రికులం కాదు కదా. మాంత్రిక కార్యాలు చేసేవారు వారు సాగిల పడిన వాటిని ఏమంటాడు అపవాదిగాడు, నువ్వు నాకు సాగిల పడితే నేను ఈ లోక రాజ్యముల మీద నీకు అధికారం ఇస్తా అన్నాడు. సో చాలా మంది లోకంలో అధికారాన్ని, ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటారంటే దయ్యాలకు సాగిలపడి అధికారాలు పొందుకుంటున్నారు కదా. దేవుని నమ్ముకున్న వారికి అధికారం రాదు, రాజకీయాల్లో వర్ధిల్లలేడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆశీర్వాదం ఉన్నవాడే ఈ మాట వింటున్నాం మనం కొన్ని సందర్భాలు. ఏమని అంటే మందిరము అంట లేదు కాబట్టి, మనకు మందిరం లేదు కాబట్టి రిచ్గా లేదంట, మనం రిచ్గా లేమంట. అంటే వాళ్ళ పదాలు చెప్తా ఉన్నా, అదేం ఆశీర్వాదం అని అంట వేరే వాళ్ళతో అంటున్నారు. నిజంగా ఇదే ఆశీర్వాదం అని ఎట్లాగా చెప్పొచ్చు? ఇప్పుడు అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదం అంటే ఏమో అనుకుంటున్నారు. సాగిల పడ్డారు, లోకములు ఉన్న వాటికి సాగిల పడ్డారు, అధికారం ఇచ్చాడు. అధికారాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి విర్రవీగుతున్నారు. ఇప్పుడు మాంత్రికులు ఇలా చెప్పొచ్చు, వానికి వెళ్ళి కాలిరగొట్టు, వీనికి వెళ్ళి కాలిరగొట్టు అంటే విరగొడతాయి. కానీ మనకు దేవుడిచ్చిన అభిషేకం ఏంటి అని అంటే, ఆ దురాత్మ సమూహాలను వెళ్ళగొట్టడానికి ఇచ్చాడు తప్ప మరలా పంపించే అవకాశాన్ని దేవుడు, అధికారాన్ని ఇవ్వలేడు. ఆ మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, మన దగ్గరికి వచ్చి మన కాళ్ళలో కొడతాయేమో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, బాధ వచ్చింది, చాలా మందికి ప్రార్థన చేయకుండా ఆగిపోయిన పరిస్థితిలోనికి వచ్చేసిన. ఎందుకంటే కోపపడి కొట్టడం అన్నమాట. దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఆయన నీ పైన కోప్పడు. ఎందుకు కోప్పడ్డాడు అంటే చెప్పింది చేయనప్పుడు. సంఘంలో సేవకుడు చెప్పింది చేయనప్పుడు కోప్పడతారు. దేవుడు చెప్పింది చేయనప్పుడు కోపం వస్తుంది. తల్లిదండ్రులు చెప్పింది చేయనప్పుడు కోపం వస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రేమించబడుతున్నావు, దేవుని చేత ప్రేమించబడుతున్నావు గనక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నువ్వు చెప్పిన మాట విననప్పుడు ఆయన కోపం వచ్చి కొట్టాడు నిన్ను. అందుకే ఈరోజు బాధను అనుభవిస్తున్నావు, శ్రమను అనుభవిస్తున్నావు, కష్టం అనుభవిస్తున్నావు, కనికరం లేకుండా అయిపోయిందని అనుకుంటున్నావు. ఆర్థిక పరిస్థితులలో చాలా సమస్యల్లో కూరుకుపోయి ఉన్నావు. పరిస్థితులన్నీ తారుమారైన స్థితిలోనే ఉన్నావు. అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందులు, శరీరంలో రుగ్మతులు, అనేక రకాలైన మనశ్శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, మెంటల్ టెన్షన్స్, వీటన్నిటిలో దేవుడు నిన్ను కొడుతున్నాడనేది గుర్తుపెట్టుకో. ఈ ఉదయకాల సమయంలో నేను కోపం వచ్చింది, కొట్టాను, కానీ నేను నీ పైన కటాక్షిస్తున్నాను, నేను నీ పైన జాలి చూపిస్తున్నాను, నేను నీ పైన దయ చూపిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కోపాడు కొట్టాడు, కానీ ఆయన మరలా ఏం చేస్తున్నాడు నీ పైన అంటే జాలిని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు కరుణింపబడిన వ్యక్తివి, కనికరింపబడిన వ్యక్తివి, కటాక్షింపబడిన వ్యక్తివి. దేవుని యొక్క కనికరం నీ పైన మెండుగా నిండుగా చూపించబడతా ఉన్నది. ఆయన దయగలిగిన హస్తం, ఆయన కృపగలిగిన హస్తం నీ పైన చాపబడటం నేను చూస్తున్నా. ఆ కృపగలిగిన, దయగలిగిన, స్వస్థత కలిగిన ఆ హస్తం నీ పైన ఉంచడం నేను చూస్తున్నా. కృపను పొందుకున్నావు ఉదయకాల సమయంలో, ఆశీర్వాదాన్ని పొందుకున్నావు ఉదయకాల సమయంలో, నువ్వు కటాక్షింపబడినావు, నీ కృపను పొందుకున్నావు, నెమ్మదిని పొందుకున్నావు, శాంతిని పొందుకున్నావు. నిన్ను కొట్టాడు కానీ నీ పైన కోప్పడ్డాడు, కానీ ఈ ఉదయకాల సమయంలో నీ పైన జాలి కలుగుతున్నది. ఆయనకి కటాక్షించాడు, ఆయన కృప చూపిస్తున్నాడు, ప్రభు బలపరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏదేదైతే కోల్పోయిన వారన్నిటినీ దేవుడే నీ జీవితంలో సమకూర్చి ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు నీ పక్షంలో నిలబడ్డాడు, కటాక్షించాడు. ప్రభు నీకు తోడు,
చేసిన కీడును బట్టి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? ఇదిగో దేవుడు వాటన్నిటినీ క్షమించాడు, కటాక్షిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. తన బిడ్డవు గనుక, తన ప్రజవు గనుక. నేనైనా క్షమించనేమో సేవకునిగా, కానీ ఆయన క్షమిస్తాడు. ప్రభువు కదా, తండ్రి కదా. నిన్ను ఈరోజు కరుణిస్తున్నాడు, అంటే కరుణిస్తున్నాడు, కటాక్షిస్తున్నాడు. నీ పైన జాలి పడుతున్నాడు ఆయన. ప్రభు సన్నిధికి రా, ప్రార్థన చేయి. నీవు నామోషి పడద్దు దేవుని సన్నిధి రావడానికి. నువ్వు తప్పుగా అయ్యో ఎందుకు ప్రార్థన చేయాలి, ఇన్ని రోజులు నేను దేవుని సన్నిధిలో మోకరించలేదే, అయినా పర్లేదు, ఈరోజు మోకరించు. ప్రభు నిన్ను కటాక్షిస్తున్నాడు. నీ కుటుంబం పైన ప్రభు కరుణ చూపిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. నీ జీవితంలో దేవుడు అద్భుతాలను చేయబోతున్నాడు. ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వ్యతిరేకతలు అన్నిటినీ దేవుడు తొలగిస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు దర్శిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కటాక్షిస్తున్నాడు, నీ పైన కృప చూపిస్తున్నాడు. కృప 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 చూపిస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి ఏ నాకు నీదు కౌగిలి. అవునయా, నిత్య సుఖ శాంతి ఏ నాకు నీదు కౌగిలి, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతి నాకు స్తోత్రం, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన. కటాక్షిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ నీ పైన పొంగి పొర్లుతా ఉన్నది. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, దేవునికి అప్పగించుకో. ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయనకు దూరముగా పారిపోయిన నీ జీవితాన్ని మరలా దగ్గరికి తీసుకొని వచ్చుకో. ఆయనకు అప్పగించుకో, ఆయనకు అప్పగించేసుకో. కంప్లీట్ గా సరెండర్ అయిపో. ప్రభు నాకు, ఆయన నీ కొరకు శిలువలో బలియాగమైనాడు, తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అర్పించాడు. యేసు రక్తం ప్రతి పాపములను కడుగును. నువ్వు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లో నువ్వు ఉండాల్సిన పని లేదు. రా ప్రభు సన్నిధిలో మోకరించు. అయ్యో ఇలా అడగాల, ఒక తప్పు గురించి ఎన్నిసార్లా ప్రభా, అయ్యో నాకు మొహం లేదు దేవుని సన్నిధికి అనుకుంటున్నావా? కటాక్షిస్తున్నాడు ఆయన. భయపడక, ఈరోజు ప్రభు నేను దర్శించాడు. ప్రార్థన చేసుకో. ప్రభా నీకు వందనాలు చెప్పు, స్తోత్రం చెప్పు. నన్ను మరలా హత్తుకున్నందుకు స్తోత్రం. నేను అనేక మార్లు లోకంలో తప్పైన నువ్వు మరలా నా పైన ప్రేమ చూపిస్తూ నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. ఈ దినంలో నుంచి నేను నీకు మహిమకరంగా ఉంటా, నీకు నమ్మకంగా ఉంటాను ప్రభా. స్థిరంగా నిలబడు. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశకరంగా మార్చు. ఈ దినం అంత తోడుగా నడిపించి గొప్ప కార్యాలు చేసి నిలబెట్టమని ప్రతి అవసరతల ఆకర్లు తీర్చి యొక్క సినాయి ప్రార్థన, ఈ సినాయి పర్వత ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని దర్శించు. కృపాక్షేమంతో వర్ధలింపచి అన్ని విషయాలు తోడుగా రాకడికై సిద్ధపరచు. క్షేమం, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం దయచు. యేసుక్రీస్తును స్వస్థపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం విన్న ప్రతి వాక్యాన్ని బట్టి, ఆరాధన అన్నిటిని బట్టి, ప్రార్థనను బట్టి,
దేవుని సన్నిధిని బట్టి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ యొక్క సినాయి పర్వత ప్రార్థనకు పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడు నీడైనగాక. ఆమేన్. 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 ప్రియులారా,